అందరికీ నమస్కారం. నమ్మినవారు మోసం చేస్తే కుమిలిపోకు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే, నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించటమే మంచి జీవితం అనబడుతుంది. సమర్థుడికి ఎదురు లేదు, అసమర్థుడికి ఎదుగు లేదు. కాబట్టి మీరు సమర్థుడిగా ఉంటారో అసమర్థుడిగా ఉంటారో నిర్ణయం మాత్రం మీదే. డబ్బు ఎంత ఉన్నా సంపాదించలేని విలువలు కొన్ని ఉంటాయి. అవి మంచితనం, పరోపకారం, సహృదయత, మానవత్వం లాంటివి. వీటిని మనం అలవర్చుకుంటే ధన్యులమవుతాం. మనిషిలో ఆశ కూడా మంచితనాన్ని పతనం చేస్తుంది, విఘాతాన్ని కలిగిస్తుంది. కోరికలు తీరినా తీరకపోయినా ఆనందంగా ఉండాలి. మంచి మార్గంలో నడవాలి. మంచిని ఆచరించాలి. చేతితో మంచి పనులు చేయాలి. నోటితో మంచి మాటలు మాట్లాడాలి. వీటి వలన ఆనందం కలుగుతుంది. మంచి పలకటం, మంచి వినడం, అలాగే మంచి చూడడం, మంచి చేయటం, ఇవి మన జీవితంలో తోడుగా నిలుపుకుంటే చాలు. మంచితనం అదే మనకు ఆభరణంగా నిలుస్తుంది. దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలైనంత తొందరగా బయటపడాలని తప్పిస్తాం. అలాగే ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ మనతోనే ఉండిపోవాలని ఆరాటపడతాం. బాధలోనైనా సుఖంలోనైనా ఆరాటమన్నది మామూలే కదా. అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు. అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాలను, బలహీనతల్ని నీకు తెలిపే నిజమైన నేస్తాలు. మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచి మాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు. అర్థమైందనుకుంటా. పచ్చనోట్లు మనల్ని కాల్చడానికి గంధపు చెక్కల్ని ఇస్తాయేమో కానీ మన కోసం కనీసం 2 కన్నీటి బొట్లైనా రాల్చవు. కాబట్టి డబ్బు ఒక్కదానికే ప్రాధాన్యతనిచ్చి నీ జీవితాన్ని అధఃపాతాళానికి తొక్కేయకు. మనం ఎప్పుడూ లోపలికి చూసుకోము, బయటికే చూస్తాం. ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చడానికే సిద్ధపడతారు. మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు, ముందు మనల్ని మనం మార్చుకోవాలి. చెడు పనులు చేసి పాపాన్ని మూటగట్టుకోకు. మంచి పనుల కోసం ఖర్చు చేసైనా పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను మార్చు అని తెలుసుకో. నీవు దాచుకున్నది చేయిజారిపోతుంది. ఇతరులకు ఇచ్చి సహకరించింది మాత్రమే నీ ఖాతాలో జమ అవుతుంది. సంతోషం అంటే ఏమిటో తెలియటానికి దుఃఖం ఉండాలి. దుఃఖం లేకపోతే సంతోషంలో ఉన్న గాఢత మన అనుభవంలోకి రాదు. కోపంలో మాటలు తూలి ఇతరుల్ని దూరం చేసుకునే దానికన్నా క్షమించో, క్షమాపణలు అడిగో దగ్గర చేసుకుంటే మీకు శత్రువులు తగ్గుతారు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.